తెలంగాణలో జరగబోతున్న పురపాలిక ఎన్నికల్లో అధికార పక్షం నేతలు విపక్ష పార్టీల నేతలను బెదిరింపు చర్యలకు పూనుకుంటే రాజకీయంగా ఎదగలేరు అన్నది చరిత్ర చెబుతుంది. రాజకీయ చదరంగంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఇచ్చిన హక్కులతో ప్రతి భారత పౌరులు ఆటలో బరిగీసి కొట్లాడుకోవచ్చు. అదే విజయానికి మెట్టవుతుందని గమనార్హం. చదరంగంలో రాజు సైన్య మాట ముగిశాక అందరూ ఒకే పెట్టలోకి ఒదిగిపోవడం ఎంత నిజమో, ఎన్నికల బరిలో ఉన్న స్వపక్షం విపక్షం అభ్యర్థులు రాజకీయ చదరంగం ఆడి ఆట ముగియగానే అందరూ భారతీయ పౌరులే అనే ఇంగిత జ్ఞానము రాజకీయ పక్షాలకి ఉండాలని మేధావులు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా ఎదగాలి అనే పట్టుదల ఉన్నవారు పలకరింపును ప్రధాన ఎజెండాగా పెట్టుకుంటే రాజ్యాధికారం దక్కించుకోవడంలో విజయం సాధించవచ్చని, అలా ఎదిగిన నాయకులను నెమరు వేసుకుని దిశానిర్దేశంగా పాటించమని మేధావి వర్గాలు హితవు చెబుతున్నారు. పలకరింపు ప్రధాన ఎజెండాగా పెట్టుకుని రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ మాజీ మంత్రి స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డికే ఆ ఘనత దక్కిందని నెమరు వేసుకుంటే తేటతెల్లమవుతుంది. మాధవరెడ్డి తన ప్రాంతం ఇతర ప్రాంతం వారైనా స్వపక్షం విపక్షం అనే భేదాలు లేకుండా తనకు తారసపడ్డ ప్రతిసారి పేరు పెట్టి పలకరించి ప్రతి ఒక్కరి మనసులో చోటు సంపాదించుకుని ఓ గ్రామ సర్పంచ్గా, సమితి అధ్యక్షులుగా, భువనగిరి ఎమ్మెల్యేగా పలుమార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా ప్రజా మన్ననలు పొందిన వ్యక్తిగా మాధవరెడ్డి రాజకీయ ముఖచిత్రంలో ఓ గీటురాయి అని చెప్పుకోక తప్పదు. ఆయన పలకరింపు వారసత్వాన్ని నేడు తెలంగాణ పెద్దల సభ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి ఉనికి పుచ్చుకొని గ్రామ వార్డు సభ్యుని మొదలుకొని మార్కెట్ జెడ్పీటీసీ డైరీ చైర్మన్ గా, లోక్సభ సభ్యులుగా, మండలి సభ్యులుగా, సభాపతి హోదాలో ప్రజల్లో ఉన్నారంటే పలకరింపు ఆయన రాజకీయ ఎజెండాగా, దానికి మార్గదర్శి అని చెప్పుకోవాలి. రాజకీయాల్లో రాణించాలంటే లీడరు అనేవాడు పరిచయమైన వాళ్ళు, తన అనుచరులు పరిచయం చేసిన వాళ్ళు ఎక్కడ తారసపడ్డా ఒదక ఒక వరుసతో కాని పేరు పెట్టి పలకరిస్తే ఆ వ్యక్తులు ఎంతో ఆత్మాభిమానంతో చూస్తారు అనేది ఈ పలకరింపుతో ఎదిగిన నాయకుల ఎదుగుదల అద్దం పడుతుంది. ప్రజలు అనేవారు ఏదో ఒక సమస్యతో లీడర్ దగ్గరకు పోతే అతని సమస్య తీర్చడం ఒక భాగం, లేదా సమస్య పలానా వారితో అవుతుందని చెప్పడం రెండో భాగం. కానీ నీ వల్ల సమస్య పరిష్కారం దైవధీనం అయినప్పుడు కనీసం ఆ వ్యక్తిని ప్రేమతో పలకరిస్తే మీ పట్ల చిన్నచూపు చూడరు. అదే పలకరింపు లేకపోతే మీ కానుంచి ముఖం చాటేసి మీకున్న అహంకారం పోకడలను ప్రజాక్షేత్రంలో ఇందు మూలంగా చెప్పేదేంటంటే అని తూర్పార పట్టడం గమనార్హం. రాజ్యాధికారం కోసం లీడర్ అనే వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే చెప్పుడు మాటలు వినొద్దు. మీ అనుచర వర్గంలో ఎవరైనా అత్యంత దగ్గర అనుచరులుంటే వారు చెప్పే మాటల్లో ఎంత నిజముందో వాకబు చేసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇదే నిజం. లీడర్ కాగానే ప్రజలను విస్మరించి నటించడం తప్పు. ప్రజల్లో మమేకమై జీవించడం నేర్చుకున్నప్పుడే మీ రాజకీయ ఎదుగుదలకు దిశ దశను నిర్దేశిస్తుంది యథార్థం. రాజకీయంగా కక్ష సాధింపు ధోరణులకు చరమగీతం పడాలి. ఇది చరమగీతం పాడకుంటే ప్రజలే రాజకీయ సమాధి కట్టిన చరిత్రలను నెమరు వేసుకుని సోయిలో ఉండి రాజకీయాలు చేస్తేనే ప్రజల్లో మనుగడ ఉంటదనే సాక్ష్యాలు ఉన్నవి విదితమే. రాజకీయ ముఖ చిత్రంలో జరిగే ఘటనలు లీడర్లకు ఓ గుణపాఠమైనప్పుడే రాజకీయ మనుగడ ఉంటదని రాజకీయ చరిత్ర చెబుతుంది. ఒకసారి రాజకీయ పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానంతో గెలిచి మళ్లీ పార్టీ ఫిరాయించి ఇంకో పార్టీలో చేరిన గత పార్టీ వైఫల్యాలతో గెలిచారే తప్ప మీకున్న వ్యక్తిగత పలుకుబడితో గెలుపు కాదన్న సోయిలో రాజకీయాలు చేయాలి. కానీ వాపును బలుపుగా పరిగణిస్తే కూడా ప్రజలు రాజకీయ గోరి కట్టడం ఖాయం. లీడర్ అనే వాళ్ళు పదవుల కోసం పార్టీలో మారవచ్చు, కానీ గతంలో ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలు పార్టీలో మారకుండా ఉంటే, వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు కోరుకుంటే అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఓటు అనే ఆయుధంతో తేరచాటు గట్టి దెబ్బ కొట్టడం గమనార్హమే.
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.